లీకుల పేరుతో డ్రామాలు, ప్రభుత్వానిది చేతగానితనం, కమిషన్ల పేరుతో కాలం గడుపుతోంది మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెలలైన హామీల అమలు మరిచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని విమర్శించారు. ప్రభుత్వం చేతగాంతరాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటున్నాయని ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని నిలదీశారు. ఎన్నికల కోడ్ ముగిశాక హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారని, కమిషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల డ్రామాలు ఉంటాయన్నారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల మంచినీళ్ల కోసం రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం ఉన్న దుస్థితి మళ్లీ వచ్చాయన్నారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వం పెద్దల పాత్ర ఉందన్నారు. పత్తి విత్తనాల బ్లాక్ దందాపై ఓ మంత్రి పాత్ర ఉందన్నారు. ఆధారాలు రాగానే త్వరలో వివరాలు ప్రజలకు వెల్లడిస్తామని, ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని మాజీ మంత్రి విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అంటాడు. ఇక్కడ నీళ్ల విషయంలో కావచ్చు, పంటల విషయంలో కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ విమర్శిస్తుంది కదా, చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాడు. మనకి ఎంత దిగుబడి వచ్చింది, మన పంట వ్యవసాయం ఎంత పెరిగిపోయింది, అది దేని వల్ల పెరిగిపోయింది అనేది చంద్రబాబు నాయుడు చెప్పింది. చంద్రబాబు నాయుడు మాటల్లో నుంచే వీళ్ళని చెప్పుతరు కొట్టినట్టు ఉంటది. 59,90,000 నుంచి 55,52,52 తగ్గిపోయింది. అంటే దగ్గర 3,30,000 ఎకరాలు ఆయకట్టు తగ్గిపోయింది వరి కింద. దానివల్ల మీరు చూస్తే 137 లక్షల ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,29,000 పడిపోయింది. అంటే 8 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ లో 2019-20కి, 22-23కి. అదే తెలంగాణలో 2019-20 79,47,000 ఎకరాలు, అది 22-23కి 1,18,000 ఎకరాలకు పెరిగింది. అంటే దగ్గర 20, 18, 39 లక్షల ఎకరాలు పెరిగింది. దాని పర్యవసానం 1,78,000 కోటి 78 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తయారు చేస్తే అది 2,71,00,000కి వెళ్ళింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర ఒక 90 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ పెరిగితే ఇక్కడ ఒక 15 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగి ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 1,29,29,00,000 అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 2,72,00,000 తెలంగాణలో. వాస్తవంగా మీరు ఆలోచిస్తే 2 ప్రాంతాల్లో కూడా ఒకసారి అధ్యయనం చేసుకుంటే ఇక్కడ నీటి వినియోగం చాలా సులభం. అక్కడ గోదావరి నీళ్లు చాలా కింద నిలుతాయి. కొత్తగా వచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే చాలా హైట్ తీసుకెళ్ళాలి. ఎంత సింపుల్ గా చెప్పేసిండు. మనం పండించిన ధాన్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతులు సగం కూడా పండించలేకపోయినారట. అక్కడ 1,000,000 మెట్రిక్ టన్నులే, ఇక్కడ 2.5 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించినాం మనం. దేని వల్ల అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అని ఇప్పుడు గత ముఖ్యమంత్రి విజనరీ అంటారు కదా చంద్రబాబు నాయుడిని, విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతాన్ని మెచ్చుకుంటున్నాడా. తెలంగాణ ప్రాంతంలో రైతాంగం సాధించిన అభివృద్ధిని, ప్రగతిని, వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని, కాళేశ్వరం వల్ల పంటలు పండిన విధానాన్ని చంద్రబాబు నాయుడు లాంటి ఒక అపార చాణక్యుడు మెచ్చుకున్నాడంటే గత ప్రభుత్వం సాధించిన ఘనత కాదా ఇది? కేసీఆర్ సాధించిన ఘనత కాదా ఇది? 2023 వరకు 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినమాట మనం. ఇంకొక మాట, మంచి మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? మనకు ఆంధ్రాలో ఎక్కడ దోవినా
జానర్ లోతుల్లోనే బోర్లు పడతాయి, జానర్ లోతుల్లోనే మనకు నీళ్లు దొరుకుతాయి. నీళ్లు దొరకడం మనకు సులభం. కానీ అదే తెలంగాణలో దక్కన్ పీఠభూమి కాబట్టి నీళ్లు ఎక్కడ అడుగున ఉంటాయి. వాళ్ళు నీళ్లు తీసుకపోవాలంటే చాలా హైటుకు తీసుకపోవాలి, చాలా ఎత్తులో ఉంటాయి వాళ్ళకు నీళ్లు. అక్కడ వాళ్ళు నీటితోటి పండించడం అనేది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం అంటేనే పైకి నీళ్లు తీసుకపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందికి పోయాలి. ఈ అపార మేధావులు ఉన్నారు కదా, ఇంటర్నేషనల్ మేధావులు, మలిగాడు, రగ్గాడు, ఆకునూరి మురళి, లేకపోతే కోదండరాము, లేకపోతే ఇంకో గొట్టంగాడు, ఇంకో గోషిగాడు ఉన్నారు కదా. ఇగో గిట్లా పెడతారు, ఇట్లా చెప్తారు. ఎట్లా? ఇగో గిట్లా వస్తున్నాయి నీళ్లు గిట్లా వస్తున్నాయి, గిట్లా తీసుకపోయాట, గిట్లా పప్పాట, మళ్ళీ గిట్లా తీసుకొస్తారట. ఎంత తెలివా ఇది? అరే హౌలే బాడుకోవాలారా, ఇది దక్కన్ పీఠ భూమి రా, హౌలే బాడుకోవాలారా. చాలా ఎత్తులో ఉంటది భూమి. అందుకే ఇక్కడ వరదలు వచ్చిన తెల్లారి వరకే మాయమవుతాయి. ఇక్కడ వరదలు వచ్చిన తెల్లారి వరకే మాయమవుతాయి. అదేవిధంగా భూకంపాలు కూడా ఇక్కడ రావు. ఇక్కడ ప్రకృతి విధ్వంసం కూడా పెద్దగా జరగదు, వాతావరణ విధ్వంసం కూడా జరగదు. ఇట్లుంటది పీఠ, మనకి ఇట్లా పైకి ఉంటది. దీన్ని ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా పోయాలి, ఇక్కడి నుంచి పోయాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న దాన్ని మళ్ళీ దానికంచి ఎత్తుకు తీసుకొచ్చి పోయాలి నీళ్లు. అంతటి 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడే కాళేశ్వరం గురించి 2 ముక్కలలో మంచి చెప్పిండు. చాలా ఎత్తులో ఉండేది ఈ భూమి, మళ్ళీ దానికంటే ఎత్తు నుండి ఎత్తిపోయాలంటే నీళ్లు ఖర్చు. కానీ దాన్ని కూడా గత ప్రభుత్వం కట్టి సక్సెస్ అయిందని చెప్తాను. ఇక మన దొంగలు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ మీద కోపంతో రాజకీయ నిరుద్యోగులు యూట్యూబ్ విద్వేషం పెంచే వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఆగం చేసి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆగం చేసి మనల్ని మనం ఆగం చేసుకున్నాం. వీడికి తెచ్చుకున్నారు దొంగల్లారా. పోయి చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేయరు. ఇక పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద మొక్కి నువ్వు ఎందుకన్నావు అనవసరంగా, అక్కడ ధాన్యం పెరిగిందని ఎందుకన్నావు, మేము అబద్ధాలు చెప్పినాం కదా, మేము అబద్ధాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తే నువ్వు మళ్ళీ నిజాలు చెప్తావా? నువ్వు 2.5 మెట్రిక్ టన్నుల ధాన్యం పెరిగిందని ఎట్లా చెప్తావు? 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పెరిగిందని ఎట్లా చెప్తావు? ఇది మా ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా అని ఇక్కడి మంత్రులు, మిగతా వాళ్ళు, వీనికి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడినా పోయి అందరు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఆయన బూట్లు పాలిష్ చేయరు.